పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఎంత నిజాయితీగా ఉంటారో మనందరికీ తెలుసు. ప్రజా సమస్యల మీద కావచ్చు, ప్రజలకు చేయాల్సినటువంటి సేవ గురించి కావచ్చు. ముఖ్యంగా ఆయన రీసెంట్ గా కొన్ని వచ్చినట్టు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి కొన్ని ఫిర్యాదులు, అనేక సమస్యల మీద అర్జీలు కావచ్చు, ఆయనే స్వయంగా దగ్గరుండి చూసుకుంటూ అధికారులకి అప్పచెప్పిన పరిస్థితి. దాన్ని వెంటనే విచారణ జరిపి నాకు దాని గురించి రిజల్ట్ కూడా కావాలని చెప్పడం జరుగుతుంది. అయితే పిఠాపురంలోని ఒక వృద్ధురాలి ఆవేదనపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విచారణ చేపట్టిన కాకినాడ ఆర్డీఓ పిఠాపురం పట్టణానికి చెందిన వృద్ధురాలు శ్రీమతి పొన్నపాల చంద్రలేఖ గారి తన ఇంటిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చెందుతూ తనకు కాపాడాలని ప్రసార మాధ్యమాల ద్వారా చేసినటువంటి విజ్ఞప్తిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది. తక్షణమే స్పందించి వృద్ధురాలని సంబంధించినటువంటి డీటెయిల్స్, సమస్యను తగు విచారణ చేయాలని జిల్లా యంత్రాంగాన్ని స్పష్టం చేశారు. కాకినాడ ఆర్డీఓ పిఠాపురంలోని శ్రీమతి చంద్రలేఖ గారి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఇంటికి సంబంధించిన వివాదం పిఠాపురం జూనియర్ సివిల్ కోర్టులో ఉన్నందున శ్రీమతి చంద్రలేఖ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టరాదని అవతల పక్షానికి అధికారులు స్పష్టం చేశారు. చాలా క్లియర్ గా అక్కడికి వెళ్ళంటే ఎంత హుటాహుటిగా ఆమె పడినటువంటి బాధని, ఈ పెద్దవాడు పడినటువంటి బాధని పవన్ కళ్యాణ్ గారు చూసి వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వెంటనే అక్కడ ఆర్డీఓ గారికి అంటే జిల్లా యంత్రాంగాన్ని అధికారులకి పిలిపించుకుని వాళ్ళతో మాట్లాడి ఇక్కడ మీరు వెళ్ళి అసలు ఆవిడ సమస్య ఏంటి, ఆవిడ భూమిని ఎవరు తీసుకుందాం అనుకుంటున్నారు, దానికి అసలు అది ఏ పరిస్థితుల్లో ఉంది ఏంటి తెలుసుకోవాలని అక్కడ అధికారులకు చెప్పడం, వాళ్ళ వెళ్ళటం, ఆవిడతో మాట్లాడడం. ముఖ్యంగా అది కోర్టులో ఉంది, అవతల వ్యక్తులు కూడా దాని గురించి ఆవిడని ఏం ఇబ్బంది పెట్టద్దు, పెద్దవాడు కోర్టు తీర్పిచ్చిన తర్వాత మీకు చట్టపరంగా ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి అవసరమైతే ప్రభుత్వం సహకరిస్తుంది అని చెప్పేసి ఇరుపక్షాలకి కూడా చెప్పి ఆమె జోలికి వెళితే మాత్రం చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని చెప్పి హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఎంత స్పీడ్గా ప్రజల సమస్యల మీద, ప్రజల కష్టం అంటే అసలు ఆయన అన్ని వదులుకుని మరీ వచ్చి వెళ్ళిపోయే వ్యక్తి. అలాంటిది ఎంత ఫాస్ట్ గా ఆవిడకి ఒక న్యాయం చేయాలని చెప్పి చూసారన్నది ఆలోచన.